రైట్ మాజీ సీఎం జగన్ పై మరో కేసు నమోదైనట్లుగా సమాచారం అందుతోంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావిడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మాదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో హాట్ టాపిక్ అయిన సింగయ్య మృతి కేసులో గుంటూరు పోలీసులు వైసీపీ అధినేత జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్ ర్యాలీలోని ఓ కాన్వాయ్ వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు మృతి చెందాడు. ఆ సమయంలో పోలీసులు జగన్ కారు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో వైసీపీ అధినేత జగన్ ను A2 నిందితుడిగా చేర్చారు. మాజీ సీఎం జగన్ పై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా కానీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావిడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఏపీలో హాట్ టాపిక్ అయిన సింగయ్య మృతి కేసులో గుంటూరు పోలీసులు వైసీపీ అధినేత జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్ ర్యాలీలోని ఓ కాన్వాయ్ వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు మృతి చెందాడు. ఆ సమయంలో పోలీసులు జగన్ కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ ను A2 నిందితుడిగా చేర్చడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మరో కేసు అయితే నమోదైంది. గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై ఆయనపై కేసు అయితే నమోదు చేశారు. వైఎస్ జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కూడా కేసు అయితే నమోదు చేశారు. అయితే వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల అంబటి రాంబాబుతో పాటు పలువురికి అయితే నోటీసులు అందజేశారు. అయితే నల్లపాడు పిఎస్ లో ఈ విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు అయితే పేర్కొన్నారు విజయ్. అయితే ఫిబ్రవరి 19న రైతుల పరామర్శ కోసం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకి అయితే వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. ఆయన నిబంధనలను అధిగమిస్తూ జగన్ యార్డుకు వెళ్లారని చెప్పేసి కూడా కేసు అయితే నమోదు చేశారు. అయితే మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో యార్డుకు రాజకీయ ప్రసంగాలు అయితే చేశారు. ఎమ్మెల్సీ కోడ్ ఉన్న మిర్చి యార్డుకు వైఎస్ జగన్ వెళ్లారని చెప్పేసి కేసు నమోదు చేసినట్లు అయితే పోలీసు పేర్కొన్నారు. అయితే మనం చూసినట్లయితే ఏదైతే మనం ఈ గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే కారు కింద పడి ఒక వ్యక్తి మరణించడంతో ఆ కేసుకు సంబంధించి కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన అయితే కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో A2గా ఉన్నటువంటి జగన్ పై మరో కేసు కూడా ఒక సంచలన వార్తగా అయితే ఉంది. అయితే దీనిపైన ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు స్పందిస్తూ ఇది కావాలని కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది, ఇది కక్షపూరితమైన చర్యనే అని చెప్పేసి కూడా వైసీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఆ కోడ్ అమల్లో ఉండి వెళ్ళడము అని చెప్పేసి దానిపైన కూడా అటు అధికార పక్ష పార్టీ వాళ్ళు కూడా స్పందిస్తూ అదే కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, దానిపైన ఉన్నతాధికారులు చూసుకుంటున్నారు అనే విధంగా అయితే అధికారులకు తెలుపుతున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.